సైబర్ నేరం నుంచి పోలీసుల సాయంతో ఓ వృద్ధ దంపతులు చాకచక్యంగా బయటపడ్డారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నివాసముండే కోటా శివశంకర్ గతంలో అకౌంటెంట్, ఆయన భార్య టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. విశ్రాంత ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు వీరికి ఫోన్ చేసి ఆధార్ కార్డు ద్వారా లక్షల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని బెదిరించారు. సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని, జడ్జిగా ఒకరిని వీడియో కాల్లో మాట్లాడించారు. బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. లేదంటే అరెస్టు చేసి ముంబై పంపిస్తామని వృద్ధులను భయభ్రాంతులకు గురిచేశారు. వెంటనే ఇరువురు పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు వారికి సూచించారు. నేను ట్రై నుంచి చేస్తున్నాను, మీ పేరుతో ఫోన్ తీసుకున్నారు, మీరు బాంబేలో 538 కోట్ల స్కామ్లో ఇరుక్కున్నారు. స్కామ్లో మీరు దాన్ని నుంచి బయటపడాలంటే మేము చెప్పినట్టు వినండి అని చెప్పి బెదిరించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఫేక్ కాల్ వచ్చింది. వాళ్ళు పెట్టిన భయం నుండి వీళ్ళకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, చరాస్తులు ఉన్నాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. అది డిజిటల్ అరెస్ట్గా గుర్తించి నేను వెళ్ళి మాట్లాడడం ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే మమ్మల్ని చూసి అతను లైన్ కట్ చేసి ఆఫ్లైన్ అయ్యాడు. అయితే నిన్న నుంచి ఉపయోగించిన ఫోన్ నెంబర్స్ కానీ, మిగతా వివరాలు కానీ, ఫేక్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు తీసుకుని వాళ్ళు ఎవరన్నది మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది.